బస్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది, కేజీఎన్ ఫ్లవర్ మర్చెంట్ పేరు మీద. ప్రతిరోజులాగా యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు తెలియని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది. నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కోనికి నా పక్క కొలీగ్ షాపులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. ఇంకో అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది. అతన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా షాప్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వాళ్ళు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా, మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఎవరికి కూడా మంచిది కాదు. దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు, మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు, అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి, పసుపు కుంకుమతో సహా. దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా పిల్లలు, మా భార్య, నా షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అన్న ఏంది ఇది, ఇంతకు మేము ఎట్లా రావాలి, ఎట్లా పోవాలని. దీన్ని పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందితులను శిక్షించాలని ప్రజల తరపున, నా తరపున మరీ పోలీసులను వేడుకుంటున్నాం. కేజీఎన్ పూల షాపు, అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఏమంటారు మామూలుగా ఈ బాణామతి, చేతబడి, విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బట్టలు, తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి, తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు, ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం, ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ రెండు పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు, తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు మా మాట ఇంటలేరని కాజా ఖాన్, బీఆర్ఎస్ కౌన్సిలర్, 14th వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము. మాకు తెలియదు సార్ ఇవన్నీ కూడా ఈ విషయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని, ఈ నాయతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ మూఢనమ్మకాలు అనేది ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.